ఈరోజు మనం వర్క్ ఏం చేస్తున్నాం అంటే చూస్తున్నారు కదా, కర్రలో గుమ్మాలు ఒక 8 గుమ్మాలు చేస్తున్నాం. గుమ్మాలకు సంబంధించి యాప్ కర్ర అనమాట. ఈ కర్ర ఇప్పుడు ఈ కర్ర అంతా మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన కర్రని మనం సాఫ్గా పట్టుకోవాలి. ఇక్కడ మిషన్ మీద మనం కర్రలన్నీ పట్టుకుంటున్నాం. ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 3 వైపులు మనం సైజ్ అన్నది చేసడం జరిగింది. ఇది చూసారు కదా, ఇదొక సైడు, ఇదొక సైడు, ఇదొక సైడు. ఈ 3 ఒకసారి పడేయడం జరిగింది. 3ను ఇప్పుడు పడేసాం కదా, ఇలాగా ఇప్పుడు ఆ కమ్మలన్నీ ఈ విధంగా 3 వైపులు పడేసుకుంటాం. ఇంకో సైడ్ ఏంటంటే కోత వేసేస్తాం అనమాట రంపంతో. ఇప్పుడు మీకు మొత్తం కటింగ్లు అయిపోయిన తర్వాత ఈ రోజంతా మనకి పట్టుబడి ఉంటుందన్నమాట ఈ కమ్మలు పట్టడం. ఇది మళ్ళీ మీకు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఏం చేస్తాం అన్నది. మనం కమ్ములు మొత్తం పట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ కమ్మలన్నీ 3 వైపులు సైజ్ అయిపోయాయి అన్నమాట. 3 వైపులు పట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కమ్ములను మనం కటింగ్ వేస్తాం. మనం రంపరేకేసి వెడల్పులన్నవి కరెక్ట్గా మనం ఒక సైజు కన్నది కటింగ్ వేసుకుంటాం. మీరు చూస్తే కమ్మలు అనేవి మనం ఈ విధంగా లెవెల్గా ఉంటాయి అన్నమాట. మీరు సైడ్ నుంచి చూసినా ఎలా చూసినా లెవెల్గా ఉంటాయి. మీరు ఇటు సైడ్ చూడండి, ఇది చూసారా వంగిపోయినట్లుందా? ఇది సైడ్ చూడండి వంగిపోయినట్లుందా? ఈ సైడ్ చూడండి లెవెల్గా ఉంటుంది. ఈ విధంగా మనం లెవెల్గా పట్టుకుంటాం. ఇప్పుడు కటింగ్ వేసినప్పుడు ఇది కూడా లెవెల్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఒక సైజ్ చేసుకున్నాక మనం గుమ్మలు అన్నది కొట్టుకోవడం అవుతుంది. ఇవన్నీ ఒక సైజ్ చేసుకొని గీతలు గీసుకోవాలి. ఓకే, మీకు మొత్తం కటింగ్లు కూడా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తానికి మనం కటింగ్లు అనేవి అయిపోయాయి. చూసారు కదా, ఇవన్నీ కటింగ్లు వేసిన తర్వాత మీకు ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇటువైపు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక సైజ్ వస్తాయి అన్నమాట కటింగ్లు వేసిన తర్వాత. చూసారు కదా, 4 వైపులు ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఇది పట్టిన కోడి, ఇది ఇంకో కటింగ్ కోడి చూపిస్తాను. కటింగ్ వేసిన కోడి ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ కటింగ్లు వేసినవి. ఈ విధంగా వచ్చింది మొత్తం. ఈరోజుతో మన వర్క్ పట్టుబడితే అయింది. రేపు గీతలు గీయడం, బెజ్జలు వేయడం ఇవన్నీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.